హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జనవరి 19కి రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మీ లైఫ్లో మీరు డెవలప్ కావాలి, ఎవరి మీద డిపెండ్ కాకూడదు. మీ మనసులో సడన్గా నిరాశ నిస్పృహలు ఆవరిచ్చేస్తాయి. సడన్గా మీ ఎనర్జీ లో అయిపోయినట్లు ఉంటుంది. అప్పుడు మీరేం చేయాలి? పాజిటివ్ ఎనర్జీని బూస్టప్ చేసుకోవాలి. పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే ప్రేయర్స్ చేయడమో, మెడిటేషన్ చేయడం వల్ల, లేకపోతే టెంపుల్స్కి వెళ్ళడం వల్ల, లేకపోతే మంచి ఎనర్జెటిక్ పర్సన్స్తో మాట్లాడడం వల్ల మీ ఎనర్జీ లెవెల్ ఇన్స్టెంట్గా పెరిగిపోతాయి. ఓకే, అండ్ హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. చాలామందికి చాలా బాధలు ఉంటాయి, కాదన్ను. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు. ఏదో ఒక ప్రాబ్లం ఎవరికొకరు ఉంటుంది. ప్రాబ్లం లేని మనిషి ఈ లోకంలో లేరు కదా. ఆ ప్రాబ్లమ్స్ వల్లనే మనం లైఫ్ లెసన్స్ నేర్చుకుంటూ ఉంటాం. అందుకని ప్రాబ్లమ్స్ వచ్చి మన లైఫ్లో సహజమైనవి. అందుకని ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడిపోకుండా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించండి. కొంతమంది ప్రాబ్లం రాగానే ఏడుస్తూ కూర్చుంటారు. ఇంకంతా అయిపోయింది, ఇంకా నా చేతుల్లో ఏం లేదు, అట్లా ఇట్లా మాట్లాడతారు. అదంతా కాదు, మీ చేతుల్లో ఉంది. మీరు ఎలాగన్నా దాన్ని సాల్వ్ చేసే శక్తి మీకుంది, మీరు చేయగలరు. ఒక ఆలోచన ఉండాలి. నాకు హెల్ప్ చేయండి, మీ గాడ్ని కోరుకోండి. ఈ విషయంలో నాకు హెల్ప్ చేయండి, ఎలాగన్నా నన్ను దీంట్లో నుంచి బయటపడేయండి అని కోరుకొని ఆ పనిని ప్రారంభించండి. తప్పకుండా మీ హయ్యర్ సెల్ఫ్ మీకు హెల్ప్ చేస్తారు, మిమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా? ఫస్ట్ మేషరాశి వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్. మీ నాలెడ్జ్, ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా గొప్ప పని చేశారు. ఊహించిన ధనం మీ చేతికి వస్తుంది. మీరింటిని అందంగా డెకరేట్ చేస్తారు. అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్. వృషభ రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతా ఉంది. మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం. తొందరపడవద్దు. ఒక వ్యక్తి, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిజువాలిటీ, కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఈ వ్యక్తి ఎనర్జెటిక్ వారియర్, గొప్ప ఫ్రెండ్ లేదా గొప్ప లవర్ కానీ అయి ఉండొచ్చు. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి ద హై ప్రిస్టెస్. మీ అంతరాత్మ చెప్పేది వినండి. మీ కళలను పరిశీలించండి. మీ ఇన్నర్ పవర్ని నమ్మండి. మిమ్మల్ని గైడ్ చేసేది మీ కళలే. మీకు సత్యం టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. సైలెంట్గా ఉండి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి. లైఫ్ లెసన్స్ నేర్చుకోండి. మీరు మీ నాలెడ్జ్ని ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటా మెడిటేషన్ చేయడం వల్ల మీ థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అవుతుంది. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ద డెవిల్. మీరు ఎవరి మీద అబ్సెషన్గా ఉన్నారు, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. మీ జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయాలు మీరే తీసుకోండి. వేరే ఎవరి చేతుల్లోనూ మీ జీవితాన్ని పెట్టకండి. లైఫ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది. మనీ మేటర్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి. ఫ్యూచర్లో మీరు ఎవరి చేతిలో లేరు ఉన్నట్లు భ్రమపడవద్దు. జీవితం చాలా చిన్నది. మీకు నచ్చినట్లు జీవించండి. ఎవరి కోసమో జీవించకండి. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి 7 ఆఫ్ పెంటికల్స్. మీరు పాస్ట్లో విత్తనాలు బాగా నాటారు. అవి పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చేదాకా వేచి ఉండాలి. మీరు చేసిన కష్టం వృధా కాదు. ఓర్పుతో ఉండండి. అనవసరంగా బాధపడవద్దు. కొంచెం టైం వెయిట్ చేయాలి. యాంగ్జైటీ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు చిన్న చిన్న విషయాలకి బాధపడరు. ఎందుకంటే చెప్పాను కదా, ప్లానెటరీ పొజిషన్ మారుతానే మన లైఫ్ చేంజ్ అయిపోతుందన్న విషయం వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళకి ఎప్పటి నుంచి టైం బాగుంటుందో కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూల్గా ఉంటారు. ఓకే, కన్యా రాశి వాళ్ళకి ద టవర్ కార్డ్. ఈరోజు మీ చుట్టూ ఉండే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. చేంజ్ అనమాట ఇది. జాబ్, హౌస్, రిలేషన్షిప్లో చేంజ్ వస్తుంది. మీరు ఏదన్నా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి. కార్డ్, గాఢమైన మార్పు మీలో కలగబోతా ఉంది. మీ చుట్టూ పరిసరాలు, పీపుల్ చేంజ్ అవుతారు. మార్పును ఆహ్వానించండి. ఎక్కువ రెస్ట్ తీసుకోండి. ఇంకా బెటర్గా ఉండే లైఫ్ వస్తుంది. మీరు ఏదైనా ప్లేస్కి షిఫ్ట్ కావచ్చు, లేదా హెల్త్ ఇష్యూస్ రావచ్చు మీకు. తులారాశి వాళ్ళకి. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ సోర్స్. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు చాలా వేగంగా జరగబోతున్నాయి. మీరు అనుకున్నవి జరుగుతాయి. మీ తెలివితేటలు, సృజనాత్మకత గుర్తింపు పొందుతాయి. మీరు చాలా తెలివైన వాళ్ళు. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి ద ఫూల్ కార్డ్. దిస్ ఈజ్ చైల్డ్ ఎనర్జీ, పాజిటివ్ కార్డ్, ప్యూర్ అండ్ ఓపెన్ హార్టెడ్. మీ జీవితంలో కొత్త మలుపులు వస్తున్నాయి. 360 డిగ్రీ లెవెల్లో మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఆత్మవిశ్వాసం, నమ్మకంతో వర్క్ చేయండి. విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు వస్తున్నాయి. మీ సమస్యలకు సమాధానం తెలుస్తుంది. బీ హ్యాపీ ఆల్వేస్, లెర్న్ న్యూ థింగ్స్. ఇట్ విల్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. ఎప్పుడైతే మనం కొత్త విషయాలు నేర్చుకుంటామో మనకి బాగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. అది చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయింది. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి
ఏస్ ఆఫ్ కప్స్, మీ జీవితంలో ఒక వండర్ఫుల్ పర్సన్ వస్తారు, మీరు ప్రేమలో పడతారు, పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, మీ చుట్టూ జాయ్, ప్లెజర్, హ్యాపీనెస్ ఉన్నాయి, మీ సోల్మేట్ మీరు కలవబోతున్నారు, స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది, మీ మధ్యన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి 2 ఆఫ్ పెంటికల్స్, మీరు ఒక తికమక పరిస్థితిలో ఉన్నారు, ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా ఒకటే ఎన్నుకోవాలి, మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, చాలా అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి, మీ పనులన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతాయి, ఓపికతో పనిచేయండి, చాలా పనులను ఒకేసారి చేయవలసి రావచ్చు. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి ద మెజిషియన్, మీకు న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేదానికి మంచి సమయం, ఏంజల్స్ మీకు ఇన్నర్ ఎనర్జీని ఇస్తున్నారు, టైం వేస్ట్ చేయకుండా పనిలోకి దిగండి, వాయిదాలు వేయకండి, చేయాలనుకున్న పని చేసేయండి, మీకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్ మీకు ఎలాంటి ఎనర్జీ ఉందో చెప్తాయి. ఒరాకిల్ కార్డ్స్లో చూద్దాం మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో. మేషరాశి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, ఏదో ఒక చేయాల్సిన పని యాక్షన్ తీసుకుంటారు. వృషభ రాశి వాళ్ళకి ఇన్ అండ్ యాంగ్ అంటే స్త్రీ శక్తి పురుష శక్తి అంటే సంపూర్ణ శక్తి, రీయూనియన్ జరుగుతుంది మీకు పాస్ట్ పర్సన్తో. అండ్ మిథున రాశి వాళ్ళకి కమ్యూనిటీ, మీరు మీ నియర్ అండ్ డియర్తో హ్యాపీగా ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్, మీరు కొంచెం ఆచితూచి ఖర్చు పెడతారు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళకి డోర్ టు రొమాన్స్. కన్యా రాశి వాళ్ళకి ఏంజిల్ ఆఫ్ స్ట్రెంగ్త్, మీరు ఈరోజు ఎనర్జెటిక్గా ఉంటారు. తులారాశి వాళ్ళకి బ్రోకెన్ హార్ట్ బ్రేక్ అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి అటాచ్మెంట్, మీరు అంటే మీ మనసులో ఎవరో ఉన్నారు కానీ మీరు వాళ్ళకి అది చెప్పటం లేదు, వేరే మాస్క్ వేసుకో ఉన్నారు, ఇష్టం లేనట్లు బిహేవ్ చేస్తున్నారు. అండ్ ధనుసు రాశి వాళ్ళకి డోర్ టు వాల్యూ. అండ్ మకర రాశి వాళ్ళకి డెవిల్ కార్డ్ డిసైడ్ వచ్చింది, అంటే అబ్సెషన్లో ఉంటారు మీరు ఈరోజంతా. అండ్ కుంభరాశి వాళ్ళకి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్, ఈరోజు మీరు హీల్ అయ్యేదానికి మీ సంతోషాన్ని వెతుక్కుంటారు. అండ్ మీనరాశి వాళ్ళకి కేరింగ్ కనెక్షన్, మీ కనెక్షన్ చాలా అంటే మీ గురించి చాలా కేర్ తీసుకునే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మేషరాశి పర్సన్, నువ్వు నాకు గాడ్స్ గిఫ్ట్, అది నేను చాలా క్లియర్గా తెలుసుకున్నాను అంటున్నారు. వృషభ రాశి పర్సన్, నేను నిన్ను సర్ప్రైజ్ చేయాలని వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. మిథున రాశి పర్సన్, టైం వెనక్కి వెళ్తే బాగుండు, నీతో గడిపిన క్షణాలు తిరిగి పొందాలనుంది అంటున్నారు. కర్కాటక రాశి పర్సన్, నీ దగ్గర నేను ఎంతో మనశ్శాంతిని పొందాను అంటున్నారు. సింహరాశి పర్సన్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ అంటున్నారు. కన్యా రాశి పర్సన్, నీ ప్రాణం నా ప్రాణంలో కలిసిపోయింది, అది ఎప్పటికీ వేరు కాదు అంటున్నారు. అండ్ తులారాశి పర్సన్, ఏదో ఒక రోజు నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అవుతావు నమ్ముతున్నాను అంటున్నారు. వృశ్చిక రాశి పర్సన్, ఈరోజంతా మన గురించి ఆలోచిస్తుండేను అంటున్నారు. అండ్ ధనుసు రాశి పర్సన్, నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకోవడం లేదు, నీ దగ్గర హైడ్ చేస్తున్నాను, దాచిపెడుతున్నాను అంటున్నారు. మకర రాశి పర్సన్, నేను ఎక్కడ కోల్పోతానని భయంగా ఉంది అంటున్నారు. అండ్ కుంభరాశి పర్సన్, ఐ రియల్లీ వాంట్ టు సీ యూ అగైన్ అంటున్నారు. అండ్ మీనరాశి పర్సన్, మనం ఫస్ట్ కలిసినప్పుడు ఎంత ఎక్సైటింగ్గా సంతోషంగా ఉన్నామో తిరిగి అలానే ఉండాలనుంది అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.